ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే వాళ్ళకన్నా, సైలెంట్‌గా నవ్వుతూ మాట్లాడుతూ, వెనక గోతులు తీసే వాళ్ళకే సొసైటీ వాల్యూ ఇస్తుంది. మెయిన్‌గా అమ్మాయిలు కొంచెం గట్టిగా మాట్లాడినా, లేదా పాయింట్ టు పాయింట్ మాట్లాడినా, అమ్మో! ఈ అమ్మాయితో మాట్లాడలేం, మాట్లాడి గెలవలేమని ట్యాగేసేస్తారు. సైలెంట్‌గా ఉన్నట్లు నటించి సునామీలు సృష్టించే అమ్మాయిలను చాలా మంచిది, నోట్లో నాలుకే లేదు అంటుంటారనమాట. ఇలాంటి గొప్ప ఎక్స్‌పీరియన్స్ మీ లైఫ్‌లో ఒక్కసారైనా ఫేస్ చేసే ఉంటారు కదా! నాకైతే చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయింది. ఏం చేస్తాం, కొన్ని టైమ్స్‌లో మన తప్పు లేకపోయినా కొన్ని చోట్ల మాటలు పడాల్సొస్తుంది. మూవీస్‌లో ఏదైనా మాట్లాడితే భలే మాట్లాడిందిరా, భలే ఫైట్ చేసిందిరా అనుకుంటారు. అదే రియల్ లైఫ్‌లో మన కోసం మనం ఫైట్ చేసినా గయ్యాళి, పెద్ద నోరు అని ట్యాగ్ ఏస్తారు. మనం ఎలా ఉండాలో, మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా అవతలోళ్ళే చెప్పేస్తుంటారు. మెయిన్‌గా అమ్మాయిలు కళ్ళున్న గుడ్డోడిలాగా, చెవులున్న చెవిటోడిలాగా, నోరున్న మొగోడిలాగా అలా బ్రతుకుతుంటేనే సొసైటీ యాక్సెప్ట్ చేస్తదని అర్థం. అప్పుడప్పుడు మౌనంగా ఉండడం మంచిదే గానీ, అది మనకి హాని తీసుకురాకూడదు కదా! ఎవరైనా నన్ను అనవసరంగా ఏదైనా అంటే మాత్రం నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడతా. నా తప్పేదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా రియలైజ్ అవుతా.